నమస్కారం స్నేహితులారా, ఈ నెల డిసెంబర్ 19వ తేదీన శుక్రవారం నాడు అతి పెద్ద అమావాస్య ఏర్పడుతుంది. శుక్రవారం నాడు అమావాస్య కలిసి రావడం చాలా విశేషం. దీన్నే శుక్ర అమావాస్య అని అంటారు. ఈ సంవత్సరంలో ఇదే ఆఖరి అమావాస్య. మీ జీవితంలోని కష్టాలన్నీ వెంటనే తొలగిపోయి మీకు మంచి రోజులు రావాలంటే ఈ శక్తివంతమైన అమావాస్య నాడు చిన్న చిన్న పరిహారాలను పాటిస్తే చాలు. ఇక మీ జన్మ ధన్యమైనట్టే. అయితే ఈ అమావాస్య నాడు పొరపాటున కూడా కొన్ని తప్పులు చేయకూడదు. లేదంటే పుణ్యానికి బదులుగా మీ జీవితంలో కొత్త కష్టాలు ఏర్పడతాయి. అమావాస్య లక్ష్మీ పూజ విధానం, అలాగే పాటించాల్సిన నియమాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ప్రతి ఒక్కరూ జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. ఈ నెల డిసెంబర్ 19వ తేదీన ఉదయం 5 గంటలకు అమావాస్య తిథి ప్రారంభమై మర్నాడు ఉదయం 7 గంటల వరకు ఉంటుంది. శుక్రవారంతో కలిసి వచ్చిన ఈ శుక్ర అమావాస్య నాడు లక్ష్మీదేవిని పూజిస్తే చాలు. ఇక మీ ఇల్లంతా కనక వర్షంతో నిండిపోతుంది. ధనుర్మాసంలో వచ్చే శుక్రవారం ఇంకా విశేషం. కాబట్టి ఈ శుక్రవారం నాడు తెల్లవారు జామున నిద్రలేచి ఉదయాన్నే ఇంట్లో దీపారాధన చేసుకోండి. ఇక శుక్ర అమావాస్య నాడు ప్రతి ఒక్కరూ తలస్నానం చేయాలి. ఈ రోజున తలస్నానం చేయకపోతే లేనిపోని కష్టాలు ప్రారంభం అవుతాయి. అలాగే ఈ అమావాస్య నాడు ప్రతి ఒక్కరు నీటిలో గంగాజలం కాని పసుపు కాని కలిపి స్నానం చేయాలి. స్నానం చేసిన తర్వాత సూర్య భగవానుడికి అర్ఘ్యం సమర్పించాలి. ఈ శుక్ర అమావాస్య నాడు సూర్యునికి నీటితో అర్ఘ్యం సమర్పించి నమస్కారం చేసుకుంటే మీ కుటుంబానికి చాలా మంచి జరుగుతుంది. అలాగే ఇల్లంతా శుభ్రం చేసుకుని ఇంటి ముందు ముగ్గులు వేసి ఇంటి గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోండి. విశేషంగా ఈ ధనుర్మాసంలో వచ్చే ప్రతి శుక్రవారం నాడు ఆవు పేడతో గొబ్బెమ్మలు చేసి ఆ గొబ్బెమ్మలను ముగ్గు మధ్యలో పెట్టి పూలతో అలంకరిస్తే మీ ఇంట్లోకి శ్రీ మహాలక్ష్మీదేవి వెంటనే అడుగుపెడుతుంది. ఈ శుక్ర అమావాస్య నాడు పసుపురంగు వస్త్రాలను కాని ఎరుపురంగు వస్త్రాలను కాని ధరించాలి. ఇక లక్ష్మీదేవిని పూజించే ఆడవారు కాళ్లకు పసుపు రాసుకుని పాపిట్లో కుంకుమ బొట్టు పెట్టుకుని ఎరుపురంగు మట్టిగాజులు ధరించి లక్ష్మీదేవిని పూజించండి. ఈ అమావాస్య నాడు లక్ష్మీదేవితో పాటుగా వెంకటేశ్వర స్వామిని కూడా పూజిస్తే ఇంకా మంచిది. లక్ష్మీదేవిని గులాబీ పూలతో అలాగే వెంకటేశ్వర స్వామిని తులసి దళాలతో అలంకరించి మీ పూజ గదిలో 2 పిండి దీపాలు వెలిగించి పూజ చేసుకోండి. ధనుర్మాసంలో వచ్చే ఈ అమావాస్య నాడు పిండి దీపాలు వెలిగించి దీపారాధన చేస్తే మీ పూజలకు రెట్టింపు పుణ్య ఫలితం లభించి ఇక మీ కష్టాలన్నీ తక్షణమే తొలగిపోయి మీ ఇంటికి మంచి రోజులు ప్రారంభమవుతాయి. అలాగే లక్ష్మీదేవికి నైవేద్యంగా పాలతో చేసిన పరమాన్నం నివేదించండి. ఈ శుక్రవారం మీ ఇంట్లో పాలు పొంగించి ఆ పాలతో లక్ష్మీదేవికి నైవేద్యం తయారు చేస్తే ఆ లక్ష్మీదేవి చల్లని చూపు మీ ఇంటిపై పడుతుంది. ఈ విధంగా లక్ష్మీదేవిని పూజిస్తూ ఓం శ్రీ మహాలక్ష్మీదేవియే నమః, ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాలను 21 సార్లు జపించండి. ఈ 2 మంత్రాలను జపిస్తే మీ జాతకంలో ఉన్న దురదృష్టం తొలగిపోయి అదృష్టం కలిసి వస్తుంది. ఈ విధంగా ఇంట్లో లక్ష్మీనారాయణులను పూజించి తులసి కోటను కూడా పూజించండి. శుక్ర అమావాస్య నాడు తులసిని పూజిస్తే ఇంకా రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది. కాబట్టి ఈ అమావాస్య నాడు ప్రతి ఒక్కరు తులసి కోటలో దీపం వెలిగించి తులసి కోటకు నమస్కారం చేసుకుంటే ఎలాంటి కోరిక అయినా సరే వెంటనే నెరవేరుతుంది. అన్నిటికన్నా ముఖ్యంగా ఈ అమావాస్య నాడు ఏది చేసినా చేయకపోయినా మీ ఇంటికి గుమ్మడికాయను కట్టుకోండి. గుమ్మడికాయకు చాలా శక్తి ఉంటుంది. శుక్రవారంతో కలిసి వచ్చిన ఈ అమావాస్య నాడు మీ ఇంటికి గుమ్మడికాయ కడితే మీ ఇంటికి అన్ని విధాలుగా కలిసి వస్తుంది. మీ ఇంటికి ఉన్న నరదిష్టి దోషాలన్నీ తొలగిపోతాయి. కాబట్టి ఈ శుక్రవారం నాడు ఒక బూడిది గుమ్మడికాయను తెచ్చుకుని గుమ్మడికాయకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఆ గుమ్మడికాయను ఇంటి గుమ్మానికి వేలాడదీసి సాంబ్రాణి పొగ వేయండి. అమావాస్య నాడు గుమ్మడికాయ కడితే మీ ఇంటికి అఖండ ధన ప్రాప్తి కలుగుతుంది. అయితే గుమ్మడికాయ కట్టలేనివారు మీ ఇంటి గుమ్మానికి ఉప్పు మూటను కట్టుకోండి. ఒక ఎర్రటి వస్త్రంలో రాళ్ల ఉప్పును మూట కట్టి ఇంటి గుమ్మానికి వేలాడదీయండి. మీ ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ మొత్తం తొలగిపోయి ధనపరంగా మీ ఇంటికి బాగా కలిసి వస్తుంది. అలాగే కలబంద మొక్క మరియు పూజించిన నిమ్మకాయలు ఇలా ఏవైనా సరే మీ ఇంటి గుమ్మానికి కట్టుకోండి. ముఖ్యంగా ఈ అమావాస్య నాడు మీ ఇంట్లో ఉన్న పిల్లలకు తప్పనిసరిగా దిష్టి తీయండి.
అమావాస్య నాడు రాళ్ల ఉప్పుతో పిల్లలకు దిష్టి తీస్తే నరదిష్టి సమస్యలు అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోయి మంచి ఆరోగ్యం కలుగుతుంది. అదేవిధంగా ఈ అమావాస్య నాడు ప్రతి ఒక్కరూ కాలికి నల్లదారం కట్టుకోండి. అమావాస్య రోజున కాలికి నల్లదారం కట్టుకుంటే నరదిష్టి దోషాలు శని దోషాలన్నీ తొలగిపోయి మీకు మంచి రోజులు ప్రారంభం అవుతాయి. ఆడవారైతే ఎడమకాలికి, పురుషులైతే కుడికాలికి నల్లదారాన్ని కట్టుకోవాలి. ఇక ఎవరైతే కటిక పేదరికంతో బాధపడుతున్నారో అలాంటివారు ఒక తమలపాకు పైన పసుపుతో ఓం శ్రీమాత్రే నమః అని రాసి మీ బీరువాలో పెట్టుకోండి. ఇలా చేయడం ద్వారా మీ ఇంటికి ఉన్న డబ్బు కష్టాలని వెంటనే తొలగిపోయి అష్టైశ్వర్యాలు లభిస్తాయి. ఇక విపరీతమైన అప్పుల సమస్యలతో ఇబ్బంది పడేవారు బియ్యపిండిలో పంచదార కలిపి నల్లచీమలకు ఆహారంగా వేయండి. నెల తిరగకుండానే మీ అప్పుల బాధలన్నీ క్రమక్రమంగా తొలగిపోతాయి. అలాగే అమావాస్య నాడు తప్పనిసరిగా ఉప్పు నీటితో ఇంటిని శుభ్రం చేసుకోవాలి. అలాగే మీ ఇంటి గుమ్మం బయట పసుపుతో స్వస్తిక్ గుర్తును వేసుకుంటే చాలా మంచిది. ఈ అమావాస్య నాడు ఎవరు కూడా జుట్టు కత్తిరించడం, గోళ్లు కత్తిరించడం, గడ్డం తీసుకోవడం చేయకూడదు. అమావాస్య నాడు ఈ తప్పులు చేస్తే దరిద్ర దేవత నుండి అస్సలు తప్పించుకోలేరు. విశేషంగా ఈ శుక్ర అమావాస్య నాడు సాయంత్రం సమయంలో మన ఇంటి గుమ్మం ముందుకు లక్ష్మీదేవి వస్తుందట. కాబట్టి సాయంత్రం 6 గంటల సమయంలో మీ ఇంటి గుమ్మం ముందు 2 దీపాలు వెలిగించి ఇంటి ముందు లక్ష్మీదేవి పాదముద్రలు వేసుకోండి. ఇలా చేయడం ద్వారా లక్ష్మీదేవి వెంటనే మీ ఇంట్లోకి అడుగు పెడుతుంది. ఈ అమావాస్య రోజున నువ్వులతో చేసిన ఆహార పదార్థాలను పేదలకు దానం చేస్తే ఎంతో పుణ్య ఫలితం లభిస్తుంది. అలాగే ఈ అమావాస్య నాడు ఉపవాసమున్నా చాలా మంచిది. ఎంతో శక్తివంతమైన ఈ అమావాస్య నాడు గోమాతకు ఆహారం పెడితే ఇక మీ కష్టాలన్నీ తొలగిపోయి తరతరాల తరగని ఐశ్వర్యం కలుగుతుందని మన జ్యోతిష్య పండితులు వివరిస్తున్నారు. ఈ అమావాస్య నాడు గోవును ముట్టుకుంటే చాలు, ఇక మీ జాతక దోషాలన్నీ వెంటనే తొలగిపోతాయి. ఇక ఈ అమావాస్య నాడు ఎవరికీ అప్పు ఇవ్వకండి. అలాగే ఎవరి నుండి అప్పు తీసుకోకూడదు. అలాగే పొరపాటున కూడా మాంసాహారాన్ని తినకూడదు. ఈ అమావాస్య నాడు పగటిపూట నిద్రపోకూడదు. లేదంటే మీ ఇంట్లోకి దరిద్ర దేవత అడుగుపెడుతుంది. ఇక దంపతులు బ్రహ్మచర్యం పాటించాలి. అమావాస్య నాడు కొత్త బట్టలు కొనకూడదు. అలాగే దూర ప్రయాణాలు కూడా చేయకూడదు. ఎలాంటి శుభకార్యాలు నిర్వహించకూడదు. ఇనుము శని గ్రహానికి సంబంధించినది. కాబట్టి ఈ అమావాస్య నాడు పొరపాటున కూడా ఇనప వస్తువులను కొనకూడదు. అలాగే ఈ అమావాస్య నాడు ఎట్టి పరిస్థితుల్లోనూ కొత్త చీపురు బియ్యం మరియు గోధుమలను కొనకూడదు. అమావాస్య నాడు ఈ వస్తువులను కొంటే మీ ఇంటి ధనం నిలవదు. అనవసరపు ఖర్చులు కూడా పెరుగుతాయి. అలాగే పదులైన వస్తువులను కూడా ఈ అమావాస్య నాడు కొనకూడదు. లేదంటే మీ కుటుంబంలో గొడవలు ఏర్పడతాయి. అలాగే తోలుతో చేసిన బూట్లు మరియు హ్యాండ్ బ్యాగ్లు కూడా కొనకూడదు. మీ ఇంట్లో దక్షిణావృత శంఖముంటే ఈ అమావాస్య నాడు శంఖన్ని ఊదండి. మీ ఇంటి సానుకూల శక్తి పెరిగి మీ ఇంట్లోకి దైవశక్తులు ఆకర్షిస్తాయి. రాహుకేతు దోషాలు మరియు శని దోషాలతో బాధపడేవారు ఈ అమావాస్య నాడు నల్ల నువ్వులను దానం చేయండి. ప్రతి అమావాస్య నాడు మన పితృ దేవతలు భూమిపైకి వస్తారట. కాబట్టి భూమిపైకి వచ్చిన మీ పితృ దేవతలు సంతోషించాలంటే మీ ఇంటి దక్షిణముఖంగా నువ్వుల నూనెతో దీపం వెలిగించండి. తద్వారా మీ పితృదేవతలు ఎంతో సంతోషించి మీ ఇంటిపై వారి ఆశీర్వాదాన్ని ప్రసాదిస్తారు. అలాగే ఈ రోజున తప్పనిసరిగా పక్షులకు, జంతువులకు ఆహారం పెట్టాలి. వీటి ద్వారా మన పూర్వీకులు నైవేద్యాలను స్వీకరిస్తారని ధర్మశాస్త్రాలు సూచిస్తున్నాయి. కాబట్టి ఈ అమావాస్య నాడు కాకులకు మరియు వీధి కుక్కలకు ఆహారం పెడితే మీ పూర్వీకులు సంతృప్తి చెందుతారు. అలాగే ఈ రోజున పితృదేవతలకు తర్పణం వదిలితే మీ కుటుంబంలో సుఖ సంతోషాలు పెరుగుతాయి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.